శిక్షాదండము దానిని వాటిలో నుండి తోలివేయును. సామెతలు 22:15 మాట అన్నమాట. అది శిక్షాదండము ఆ మూఢత్వాన్ని వాటిలో నుంచి తోలివేస్తుంది. కాబట్టి శిక్షించాలి పిల్లల్ని అని చెప్పి చివరిగా 23వ అధ్యాయము 13వ వచనంలో 23:13 23వ అధ్యాయం 13వ వచనంలో నీ బాలులను శిక్షించుట మానుకొనకుము. బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదు. అదనమాట. వాడి ఆత్మ నశించిపోకూడదంటే గద్దించు. బెత్తం వాడు చేత్తో కొట్టద్దు. బెత్తం వాడు ఏలి తన బిడ్డల విషయంలో బిడ్డలు కన్యకలతో జాగ్రత్తం చేస్తున్నారని తెలిసినప్పటికీ తన బిడ్డల్ని గద్దించిన వాడు కాదు. మాట వరుసగా చెప్పాడు, రే తప్పు చేస్తున్నారా చేయొద్దు అని మాట వరుసగా చెప్పాడు, వదిలేశాడు. దేవుడు చూశాడు, ఏలి నీ హృదయంలో నాకు స్థానం లేదు, నీ బిడ్డలకి స్థానం ఉంది, నాకంటే ఎక్కువగా నీ బిడ్డల్ని ప్రేమించావు నువ్వు అని చెప్పేసి. గుర్తుపెట్టుకో, ఏ బిడ్డలనైతే ప్రేమిస్తున్నావో ఆ బిడ్డల్ని యుద్ధంలో చంపేస్తా, నీ ఇంటి వారికి శాపం వస్తుంది అని చెప్పేసాడు. మనమేమో ప్రేమ అంటాం, పరమందున దేవుడు మన హృదయాన్ని, మన పిల్లల హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. ఆయన ఏం ఉద్దేశించి గద్దించావో ఆ ఉద్దేశం తేటగా ఎరుగు ఆయన. కాబట్టి ప్రియులారా, సొలొమోను యొక్క చరిత్రలో ప్రత్యేకమైన గ్రంథాలు పరమగీతములు, సామెతలు. ఆ తర్వాత ప్రసంగి. ఇవి తన అనుభవంలో నుంచి రాయబడ్డాయి. ఎందుకు రాయబడ్డాయి? రాబో తరానికి బుద్ధి కలగడానికి రాయించాడు దేవుడు. ఆస్తి తక్కువైందా సొలొమోనుకి? ఆస్తి ఉంది. భార్యలు తక్కువైనా భార్యలు ఉన్నారు. కొన్ని పేరు ప్రతిష్టలు లేవా? పేరు ప్రతిష్టలు ఉన్నాయి. భక్తి లేదా? ప్రారంభంలో భక్తి ఉంది. మరి ఏమయ్యాడు? శరీర స్వభావంతో బ్రతికాడు. శరీర సుఖాల కోసం ఆలోచన చేశాడు, స్వార్థపూరితంగా ఆలోచన చేశాడు. వృద్ధాప్యానికి వచ్చాడు సంపూర్ణంగా. దేవుడు 2 సార్లు చెప్పాడు, సొలొమోనా నీ ప్రవర్తన మార్చుకో అని చెప్పాడు దేవుడు సొలొమోనుకి. తన ప్రవక్తను పంపించి దేవుడు సొలొమోనుకి 2 సార్లు నీ ప్రవర్తన మార్చుకో, మీ తండ్రి అయిన దావీదు నడిచినట్టు నువ్వు నడవట్లేదు, నీ చర్యలన్నీ నేను చూస్తూ ఉన్నా, మార్చుకో, మారు మనసు పొందు అని దేవుడు సొలొమోనుకి అవకాశం ఇచ్చాడు. రాజులు గ్రంథం యొక్క రచయిత ఏమంటున్నాడంటే, సొలొమోను మార్పు చెందకయే చనిపోయాడని చెబుతున్నాడు. చదువు ఇలాగ రాయబడింది రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో. ముగించుకుందాం. 11వ అధ్యాయం 9వ వచనంలో, రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు, అదిగో 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతల్ని వెంబడింపకూడదని అతనికి ఆజ్ఞాపించెను. సొలొమోను హృదయం ఆయన యుద్ధ నుండి తొలగిపోయాను. కారణం ఏంటి? దేవుడు చెయ్యొద్దన్న పని చేశాడు, అది కారణం. దేవుడి మీద తిరుగుబాటు చేశాడు సొలొమోను. ఏం చెయ్యొద్దన్నాడో అది చేశాడు. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం. దేవుడు ఏం చెయ్యొద్దన్నాడో తన జీవితంలో అదే చేశాడు సొలొమోన్. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం
సొలొమోను చేసిన తప్పిదం అద్భుతం. 18వ అధ్యాయం 17వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 14వ వచనం నుండి చదువుతాం. 17వ అధ్యాయం 14వ వచనంలో నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నువ్వు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకొని అందులో నివసించి నా చుట్టూ ఉన్న సమస్త జనముల వలె నా మీద రాజును నియమించుకొని అని అనిన ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వాడిని అవశ్యంగా నీ మీద రాజుగా నియమించుకునవలెను. నీ సహోదరులలోనే నీ మీద ఒకరిని రాజుగా నియమించుకోవాలి. సహోదరు కానీ అన్ని నీ మీద నియమించుకోకూడదు. అతని గుర్రములను విస్తారంగా సంపాదించుకోవలదు. అది రాజు గురించి చెప్తున్నాడు. రాజు ఏం చేయకూడదు? గుర్రములను విస్తారముగా సంపాదించుకోకూడదు. తన గుర్రములను ఎక్కువగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనేయకూడదు. ఐగుప్తుకు తిరిగి వెళ్ళకూడదు. గుర్రాల కోసం ఐగుప్తుకు తిరిగి వెళ్ళకూడదు. ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాడు. తమ హృదయం తొలగిపోకుండానట్లు అనేక స్త్రీలను వివాహం చెప్పాడు. అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు. వెండి బంగారం అతడు తన కొరకు బహుగా విస్తరింపజేసుకోకూడదు. వెండి బంగారాలను బహుగా విస్తరింపజేసుకోకూడదు. మరియు అతడు రాజ్య సింహాసనం ఆసీనుడై తర్వాత లేవీయులైన యాజకులు స్వాధీనం ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రములకు ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను. అది అతని యొక్క ఉండవలెను. తన రాజ్యమందు తాను తన కుమారులను విషయాల మధ్యన దీర్ఘాయుష్మంతులవుటకై తాను తన సహోదరుని మీద గర్వించి ధర్మం విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగకై ఉంటున్నట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ కట్టడమును అనుసరించి నడువ నేర్చుకున్నటకు ఈ గ్రంథంలో చదువుతుండవలెను. అదనమాట దివాళాత్రం దాన్ని చదువుతూ ఉండాలా. రాజు 4 ప్రాముఖ్యమైన కట్టడం చెప్పేశాడు దేవుడు. రాజుగా అయిన వాడికి, రాజుగా అయిన ప్రతి వాడికి అటువంటి సొలొమోను రాజు కదా. ఏం చేయాలన్నమాట? రాజు ప్రత్యేకించి గుర్రాలను సంపాదించుకోవడానికి ఐగుప్తు దేశానికి వెళ్ళకూడదు. సొలొమోను ఏం చేశాడంటే ఐగుప్తు స్త్రీనే వివాహం చేసుకున్నాడు. ఐగుప్తు స్త్రీనే 2 గుర్రాలని సంపాదించుకోవడానికి దాసదాసులను పంపించాడు అక్కడికి, ఐగుప్తు దేశానికి. గుర్రాలు తెప్పించుకున్నాడు. దేవుడు ఏది వద్దన్నాడో అది జరిగించిన వాడు సొలొమోను. మొదటి తప్పు. రెండవది, అనేక స్త్రీలను వివాహం చేసుకోవద్దు అని చెప్పాడు. ఆయన ఏం చేశాడు? అనేకమైన స్త్రీలను వివాహం చేసుకున్నాడు. వెండి బంగారము ఆస్తి తాకితే బంగారం తాకాల. ఏ ఒక్కడికి ఉండదంత సౌభాగ్యం సొలొమోనుకుంది. ధర్మశాస్త్రంలో ధ్యానించాలా అని ధ్యానించాలి. ఇది సొలొమోను ధ్యానించలేదు. కాబట్టి దేవుడు ఏదొద్దన్నాడో అది జరిగించాడు. ప్రత్యేకించి దేవుడు అసహించుకునే కార్యక్రమాన్ని చేశాడు సొలొమోను. దేవునికి దేవాలయం కట్టాడు, మంచిదే. అలాగే విగ్రహ దేవాలయాలు కూడా కట్టాడు భార్యల కోసం. విగ్రహాలని దేవుడు ఏమాత్రం సహించుకోలేడు. విగ్రహారాధన చేసిన వాడు సొలొమోను. ఆ తర్వాత చేసిన తప్పు ఏంటంటే సొలొమోను, సరే తప్పు చేసావు జీవితకాలం అంతా, మారుమనిషి పొందడానికి 2 మార్లు సందేశం ఇచ్చాను కదా, ఏం చేసావు దాని విషయంలో? తిరుగుబాటు చేశాడు. 2 మార్లు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడితే సందేశాన్ని తిరస్కరించిన వాడు సొలొమోను. సందేశాన్ని తిరస్కరించేవాడు బుద్ధిహీనుడని రాసివే సామెతల్లో. నువ్వే రాయలేదా? రాశావు. ఉపదేశమును అంగీకరించేవాడు జ్ఞానవంతుడు అవుతాడని చెప్తివే. అవును, చెప్పాను. ఏది నీ జీవితంలో? అది నీ జీవితంలో ఏది సొలొమోనా? కాబట్టి ప్రియులారా,
సొలొమోను యొక్క జీవితము నేటికి మనకి పాఠంగా నిలబడింది. ఎన్ని ఉన్నా దేవుడు లేని జీవితం జీవించాడు చివరికి సొలొమోను. మారుమనసు పొందడానికి అవకాశం ఇచ్చాడు, కానీ తృణీకరించాడు. దేవుడి దీర్ఘశాంతము మారుమనసు పొందమని సొలొమోన్ని ప్రేరేపించింది. అయినా దేవుడిని తిరస్కరించాడు. దేవుని సహనాన్ని నిర్లక్ష్యం చేశాడు. కానీ యూదుల పారంపర్యం ఏమంటుందంటే, యూదుల పారంపర్యం మారుమనసు పొందాడని చెబుతుంది. మన గ్రంథంలో లేదు మారుమనసు పొందినట్టుగా. అయితే ప్రసంగి గ్రంథము సొలొమోను మారుమనసుకి సూచన అని మాట్లాడతారు. అది మరలా నెలలో మనం ప్రసంగి గ్రంథాన్ని నేర్చుకుంటాం. కాబట్టి రేపు నెల వచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీకు ఇచ్చిన హోంవర్క్ కీర్తనలో యేసుప్రభువుని గురించిన ప్రవచనాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ ప్రవచనాలు కొత్త నిబంధనలో ఎక్కడ నెరవేర్చబడ్డాయి అనేది మీరు రాసుకొని రావాలా. మొదటి హోంవర్క్ ఇది. రెండవది, సొలొమోను దేవుని మాట వినకపోతే దేవుడు అతని శత్రువుల్ని రేపాడు. దేవుడే రేపాడు శత్రువుల్ని. ఆ శత్రువుల పేర్లు రాసుకొని రావాలా. ఎక్కడుంటాయి అవి? రాజుల మొదటి గ్రంథంలో ఉంటాయి. సొలొమోను చరిత్ర రాజులు మొదటి గ్రంథము 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 1వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు సొలొమోను యొక్క చరిత్ర, రాజ్య పరిపాలన, అతడు దేవుడి మందిరాన్ని కట్టించడము, అదంతా ఈ అధ్యాయాల్లో ఉంటుంది. తప్పకుండా సొలొమోను యొక్క శత్రువుల పేర్లు రాసుకొని రావాలా, గుర్తుపెట్టుకో. తర్వాత సామెతలు మీరు చదవండి. పరమగీతం చెప్పాను మీకు ముందుగానే, అది ప్రేమ కావ్యం. అది సొలొమోను అతని భార్య అయిన షూలమ్మితి వారిద్దరి మధ్యలో ఉన్న ప్రేమ బాంధవ్యాన్ని, శరీర సంబంధమైన భార్యాభర్తల మధ్య ఉండవలసిన ప్రేమ బాంధవ్యాన్ని తెలియజేశాడు. దాంట్లో ప్రవచనాలు లేవు, సామెతల్లో కూడా ప్రవచనాలు లేవు. తర్వాత ప్రసంగి గ్రంథం మీరు చదువుకొని రండి. రేపు నెల వచ్చేటప్పుడు ప్రసంగి గ్రంథం నేర్చుకుంటాం. అసలు జీవితం ఎందుకుందో ఆ తర్వాత ఆలోచన చేశాడు సొలొమోను. జీవితానికి ఉన్న అర్థం ఏంటి అని పరిశీలన చేశాడు. తర్వాత వచ్చినప్పుడు మాట్లాడుకుంటాం. మనము ఈ 2 దినాల్లో మనం నేర్చుకున్నది ఏంటంటే, కీర్తన గ్రంథం. దావీదు జీవితానికి ముగింపు. కీర్తన చదువుకోకుండా దావీదు చరిత్రను ముగించలేము. అందుకని కీర్తన గ్రంథం చదివాం. ఆ తర్వాత అతని కుమారుడైన సొలొమోను 40 సంవత్సరాల చరిత్ర, ఇశ్రాయేల్ చరిత్ర. ఆ చరిత్రలో తను రాసిన గ్రంథాలు పరమగీతము, సామెతలు. మనం చదివే 2 పుస్తకాలు. 3వ పుస్తకం ఉంది, అది మళ్ళా నెల వచ్చినప్పుడు నేర్చుకుంటాం. దయతో గుర్తుపెట్టుకోండి, ఏం విన్నామో అది మన జీవితానికి అనువర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది, బుద్ధి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేర్చుకోవడానికే వినాలి తప్ప కాలక్షేపం కొరకు వినకూడదు. అది పనికిరాదు. ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడు వగు మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మహాప్రేమ కలిగిన తండ్రి, మీ కృతజ్ఞతలు, స్తోత్రములు.